తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే రాష్ట్రంలో యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అలాగే ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే రాష్ట్రంలో యూరియా కొరత మనం చూస్తూనే ఉన్నాం. గత రోజులుగా ఈ యూరియా కొరత అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి. తెలంగాణలో యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు కథం దొక్కారని చెప్పొచ్చు. అసెంబ్లీ సమావేశం వాయిదా పడగానే నేరుగా వారు అసెంబ్లీ సమావేశం నుండి బయటికి అసెంబ్లీ గేట్ నుండి బయటికి వెళ్ళి నడుచుకుంటూ ఏదైతే అగ్రికల్చర్ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. నినాదాలు చేసుకుంటూ వెళ్ళారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా యూరియా ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలంటూ కూడా నినాదాలు చేశారు. ఒకవైపు రేవంత్ దోషం, అదేవిధంగా రైతన్న మోసం అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలో అక్కడ కమిషనర్ కార్యాలయం చేరుకుని అక్కడ కమిషనర్ కి వినతి పత్రం అందించారు. అక్కడ కమిషనర్ కి వినతి పత్రం అందించినా కూడా ఏ విధంగా స్పందించట్లేదు, రైతుల పట్ల ఎలాంటి హామీ ఇవ్వట్లేదు అంటూ కూడా మండిపడుతూ సచివాలయం ముట్టడికి కూడా బయలుదేరారు. కమిషనరేట్ కార్యాలయం నుంచి సచివాలయం బయటికి ముట్టడికి వెళ్ళిన బీఆర్ఎస్ నేతలు ఏదైతే మాజీ మంత్రులు హరీష్ రావు, అదేవిధంగా సంతా ఇంద్రారెడ్డి, కేటీఆర్, జగదీష్ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ముఖ్య నేతలందరూ అక్కడికి వెళ్లి సచివాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడ సచివాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఈ క్రమంలో కూడా అంటే గత కొద్ది రోజులుగా యూరియా కోసం రైతన్నలు ఏదైతే క్యూ లైన్ లో ఉంటూ అదేవిధంగా చెప్పులని క్యూలో పెడుతూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒకవైపు యూరియా కొరత, మరొక వైపు ఏదైతే భారీ అకాల వర్షాలతో కూడా పంటలు నష్టపోయి అదేవిధంగా జనజీవన స్రవంతి అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం దున్నపోతు మీద వానబడినట్టు కూడా సన్నంగా కూడా స్పందించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగించాలి, స్పందించాలి సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా మంత్రులు ఒక్కరు ఎవరు స్పందించట్లేదు, ఎవరు అక్కడ ప్రాంతాలను పరిశీలించట్లేదు, ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలను ఎవరు పరిశీలించట్లేదు అంటూ కూడా మండిపడుతున్నారు. ఈ క్రమంలో కూడా పదేతర నినాదాలు చేస్తున్న వారిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి అయితే ప్రస్తుతం పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రస్తుతం సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఎందుకంటే మరొకసారి కూడా ముట్టడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భారీగా మోహరించిన పరిస్థితి. అక్కడికి గేట్ నుండి అంటే ముందుగా గేట్ లోపలికి ప్రవేశించడానికి కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా వారిని అక్కడి నుండి నేరుగా వాహనాల్లో తరలించి పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. ఈ నేపథ్యంలో కూడా ఒకవైపు ఇక్కడ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన అంశం ఏదైతే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను అసెంబ్లీలో చర్చించి ఏ విధంగా ముందుకు పోవాలనే అంశంపై, మరొక వైపు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు ఇచ్చే విధంగా ఏ విధంగా ముందుకు పోయాలి. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం మరి ఏ విధంగా ఎన్నికలకు పోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పోవాలంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. మరోవైపు హైకోర్టు కూడా అంటే సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై, ఈ రెండు అంశాలపై ప్రధానంగా వాడివేడిగా చర్చలు అయితే జరిగే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు 3-4 రోజులు నిర్వహిస్తానని కూడా సమాచారం. కానీ ఒక్క రోజులు నిర్వహించి చర్చ పెట్టాలి. యూరియాపై కూడా అదేవిధంగా రైతులలో అకాల వర్షాలపై కూడా రైతుల ఇబ్బందులు, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన అంశాలపై కూడా చర్చ పెట్టాలి. ఎక్కువ రోజులు నిర్వహించాలి, అసెంబ్లీ సమావేశాలు జరపాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పట్టుబడుతుంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఏదైతే అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని కూడా బీజేపీ పట్టుబడుతుంది. ఈ ఒకసారి బీఆర్ఎస్ నేతలు ఇటు యూరియాపై కూడా ఆందోళన చేపడుతున్నారు. అదేవిధంగా సచివాలయం ముట్టడి, అదేవిధంగా కమిషనరేట్ ముట్టడి చేపడుతుంటే బీజేపీ మాత్రం కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ చేస్తుంది. అయితే
ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరిపించట్లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటూ బీజేపీ ఆరోపిస్తుంది. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సో ఒక పార్టీలు పరస్పరం ఏదైతే తమ అనుకూలంగా వ్యతిరేకత చూపిస్తున్న పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఏ పార్టీకి ఒకటి మద్దతు అనే అంశాలపై కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. సో ఈ క్రమంలో కూడా ప్రస్తుతం అయితే అక్కడ ఏదైతే సచివాలయం ముట్టడికి వెళ్ళిన బీఆర్ఎస్ మాజీ మంత్రులను నేతలను అయితే అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకే తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు భారీగా మోహరించారని చెప్పొచ్చు. ఈ నిరసనలో బీఆర్ఎస్ నేతలను అదుపులోనికి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ సచివాలయం ముట్టడికి వెళ్ళిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు కాబట్టి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అయితే ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో అక్కడ మరొకసారి బీఆర్ఎస్ నేతలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది తలెక్కకుండా గేట్లు వచ్చి ఎవరిని అనుమతించట్లేదు. ఇటు అసెంబ్లీ క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీ కమిటీ హాల్లో కాబట్టి అక్కడ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే ఉన్నారు. అదే అదునుగా చూసి బీఆర్ఎస్ నేతలు అక్కడికి సచివాలయం ముట్టడికి వెళ్లారు. ఈ క్రమంలో కూడా పోలీసులు అయితే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా మరికొద్ది సేపట్లో బీఎస్సీ సమావేశం క్యాబినెట్ ముగియగానే బీఎస్సీ సమావేశం జరుగుతుంది కాబట్టి బీఎస్సీ సమావేశానికి బీఆర్ఎస్ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. మళ్ళా అసెంబ్లీకి వచ్చి మరి ఏ విధంగా నిరసన తెలుపుతారు బీఆర్ఎస్ నేతలు అనేది మాత్రం చూడాలి. మరి ఈ క్యాబినెట్ సమావేశం ముగియగానే బీఎస్సీ సమావేశం స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరుగుతుంది కాబట్టి బీఎస్సీ సమావేశానికి ఖచ్చితంగా ఆల్ పార్టీ నేతలు వస్తారు కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ముఖ్యులు హాజరవుతారు కాబట్టి బీఎస్ సమావేశంలో ఏ విధంగా మాట్లాడతారు, అనంతరం బీఎస్ సమావేశం బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా ఎరువులపై కూడా మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్ హయాంలో యూరియా కొరత లేదు అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఒకవైపేమో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం కారణమంటోంది, బీఆర్ఎస్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం కారణమంటుంది. అసలు ఎవరు కారణం, అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. అయితే ఏదైతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఏనాడు రైతన్న యూరియా కోసం ఇబ్బంది పడలేదు, ఏనాడు రోడ్లు ఎక్కలేదు. కానీ కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాల్లోనే 20 నెలల్లోనే రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. కానీ రైతులను ఆదుకుంటాము, రైతన్నల పాలన ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నడ్డి వీరుస్తుంది. రైతులకు ఇటు ఏదైతే రుణమాఫీ విషయంలో కూడా రుణమాఫీ చేయలేదు, రైతులను మోసం చేసింది. రైతు భరోసా విషయం కావచ్చు, అదేవిధంగా అన్ని అంశాల్లో మోసం చేస్తూ వచ్చింది. ఇప్పుడు యూరియా కొరతతో కూడా రైతన్నలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా బీఆర్ఎస్ విమర్శిస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ఇవ్వాల్సిన ఈసారి ఎక్కువ పంటలు వేసిన నేపథ్యంలో కూడా రైతులు వరి వేసిన నేపథ్యంలో కూడా యూరియా ఎక్కువ అవసరం ఉంది కాబట్టి ఇంకా సుమారు 3 లక్షల టన్నుల యూరియాని కేంద్రం రాష్ట్రానికి పంపాల్సింది కాబట్టి వెంటనే పంపించాలి. కేంద్రం తెలంగాణపై వివక్షత చూపిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అని వివక్షత చూపిస్తుంది అంటూ కూడా ఇటు కాంగ్రెస్ వాదిస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యూరియా ఇవ్వట్లేదు, రైతుల్ని ఇబ్బంది పెడుతుంది, రైతులను మోసం చేస్తుందంటూ మాత్రం బీఆర్ఎస్ విమర్శిస్తుంటే బీఏపీ అదేవిధంగా కేంద్రం ఇవ్వాల్సిన యూరియాపై కూడా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ నేతలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి. సో ఒక విమర్శలు ప్రతి విమర్శలతో మాత్రం రాజకీయం అయితే హాట్ టాపిక్ గా మారింది, హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. మరి ఏ విధంగా అసెంబ్లీ సమావేశంలో నేతల మధ్య ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అయితే చూడాలి.